ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు ప్రజా గాయకుడు గద్దర్. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు ప్రజలను నిలువున మోసం చేశాయని, రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్తో కలిసి ఉద్యమిస్తానన్నారు. కాంగ్రెస్ చేరిన తన కుమారుడు ప్రచారానికి పిలిస్తే వెళ్లానన్న గద్దర్ ప్రజలంతా ఓటు ఉద్యమంలో పాల్గొనాలన్నారు. పాతే జీవితం అంతా అయిపోయింది. అన్నిటికంటే ఒకటి పొలిటికల్ ప్రామిస్ చేశాడు, దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాడు. దట్ ఈస్ అన్ పొలిటికల్ ప్రామిస్, అది కీపప్ చేయలే. అక్కడ నయా ఫ్యూడలిజం వచ్చేసింది. ద చేంజ్ ఇన్ ది తెలంగాణ, ఏ న్యూ ఫ్యూడలిజం హైజ్ ఎంటర్డ్ ఇంటూ ది తెలంగాణ. తెలంగాణలో నీకు లేదు ఇట్లా. ఇప్పుడు కనీసం ఇక్కడన్నా నేను ఊహించా, మీరు పత్రికా విలేకరులు ఇలా స్వేచ్ఛగా వచ్చి మాట్లాడగలిగారు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఎక్కడ కానీ నీకు రోడ్డు మీద ఇలాంటి స్వేచ్ఛ లేకుండా పోయింది. అందుగురించే అక్కడ కూడా రాజ్యాంగం పోయింది, అక్కడ కూడా ఫ్యూడలిజం మళ్ళీ బతికొచ్చింది. కాబట్టి అడవి ప్రాంతమైన ఈ దేశం ఎట్లా ఉంది, ట్రైబల్ ఇండియా, రూరల్ ఇండియా, అర్బన్ ఇండియా, ఇంపీరియలిస్టిక్ ఇండియా ఉందని చెప్పిన. కాబట్టి దీన్ని మార్పులో రావాలని చెప్పాను. ఆయన అడిగాడు, మరి మీరు ఎట్లా చేస్తారు, ఏం మా పార్టీలో చేరతారా అన్నాడు. అయ్యా, నేను ఏ పార్టీ మెంబర్ను కాదు, నేను ఏ పార్టీలో చేరను. నేను ఒక ప్రజల గీతగాన్ని, ప్రజల పాట. ఐఎమ్ ఏ పీపుల్ సింగర్. నా జీవితం అంతా 70 ఏళ్ళు ప్రజల కోసం పాటపడినా, ప్రజల పక్షం చేస్తున్నా. ఆగే బడో హమ్ ఆప్కే సాత్ అని చెప్పాం. టేక్ ది కాన్స్టిట్యూషన్ గ్రాస్ రూట్ ఆఫ్ ది పీపుల్ అండ్ వ్యాన్ గార్డ్ అని చెప్పాం. దాని అభివృద్ధి అనుకో, ఎప్పుడు 24 గంటలు బుల్లెట్లు కొట్టుకుంటూనే ఉంటుంది. ది వార్ అండ్ పీస్, ఈవెన్ ది బ్యాలెట్ ఆల్సో అంతే. ఓటమ్మా 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 నిన్ను ఎట్లా చేసి వస్తే కదా మాయమ్మ. ఓటు ఒక విప్లవ రూపమవుతుంది. ఓటు ఒక రహస్య రాజకీయ నిర్మాణ రూపమవుతుంది. ఓటు రాజకీయాలను మార్చేది కూడా అవుతుంది. కాబట్టి ఓట్ల విప్లవాన్ని సిద్ధంగా అంటున్నా. మోడీకి అటు కేసీఆర్ కి వ్యతిరేకంగా మీరు కాంగ్రెస్ అనుకూలంగా ప్రచారం చేసే అవకాశం వచ్చింది. నేను క్లియర్ గా చెప్పిన, కాంగ్రెస్ అనుకూలంగా అని చెప్పలే కదా. కాంగ్రెస్ కి అనుకూలంగా అయితే కాంగ్రెస్ పార్టీలే చేరతా కదా. నేను ఏ పార్టీ సభ్యుని కాదు, ఏ పార్టీలో చేరలే. వెరీ క్లియర్. మీరు రాహుల్ చేసే ఉద్యమానికి మీరు మద్దతు ఇస్తున్నారు, మీ ఉద్యమానికి రాహుల్ మద్దతు కలిసి ఇప్పుడు రాహుల్ చేసేటటువంటి సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ ఇండియాకు దాని మద్దతు ఇస్తాం. మేము చేసే ఉద్యమాన్ని ఆయన రమ్మని కూడా పిలిచాం. సూర్య గారు ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన తరఫున మీరు ప్రచారం నిర్వహిస్తారా? మా కొడుకు